దీప విషయంలో అయితే ఇంకా పారిజాతం అయితే ఎక్కువ జాగ్రత్త తీసుకుంటూ ఉంటుంది. ఇంకా కార్తీక్ అయితే ఈరోజు మా పెళ్లి రోజు అని అనగానే ఇంకా పారిజాతంకి అయితే చాలా సంతోషం వేసి ఇంకా శివనారాయణ దగ్గరికి అయితే తీసుకొచ్చి, ఏమండి ఈరోజు దీప కార్తీకల పెళ్లి రోజు మీరు ఆశీర్వదించాలి అని అంటుంది. ఎందుకంటే నా మనవరాలు నుండి నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అని. ఇంకా ఆ మాట తెలియగానే దశరథ్ కూడా అయితే మీ ఇద్దరి కాపురంలోకి ఏ దుష్టశక్తి రాకుండా ఇంక మీరు నుండి నూరేళ్ళు చల్లగా ఉండాలి అని చెప్పనని దశరథ్ అయితే అంటాడు. ఇంకా అలా అన్నాడో లేదో ఇంకా దుష్టశక్తిలాగా ఇంకా తనైతే వచ్చేస్తుంది జోష్న. ఇంకా అలా వచ్చిన తర్వాత బావా పద వెళ్దామంటే ఎక్కడికి అని చెప్పనంటే అదే పెళ్లి చేసుకోవడానికి అని చెప్పనని షాక్ ఇస్తుంది. పెళ్లి చేసుకోవడానికి? అవును నువ్వే కదా చెప్పావు, నాకు పెళ్లి చేసే బాధ్యత అంతా కూడా నీదే కదా అని చెప్పనని ఒప్పుకున్నావు కదా అని అంటే, అయినా నాది ఈరోజు పెళ్లి రోజు మేము గుడికి వెళ్ళాలి అని చెప్పనంటే ఇంకా దశరథు అలాగే శివనారాయణ కూడా అంటాడు, లేదు నా అగ్రిమెంట్ ప్రకారం నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాల్సిందే బావా అని చెప్పని అనగానే, ఇంకా నువ్వు ఇలా పెట్టుకుని పెడతావని నేను అనుకోలేదు జోష్న అని చెప్పని దీప